కరీంనగర్ కమిషనరేట్ లో నిధులు పక్కదారి పట్టడంపై నిఘా పెట్టి నిందితుల్ని కటకటాల వెనక్కి పంపించారు. ఒక కానిస్టేబుల్ హత్య చేసేందుకు కారణమని తేల్చారు పోలీసులు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. చనిపోయిన కానిస్టేబుళ్ల పేరుతో నిధులు దారి మళ్లడం పక్కగా వేసిన పథకమని తేల్చారు పోలీసులు. కమిషనరేట్ లోని పే సెక్షన్ లో పనిచేసిన ఒక ఉద్యోగి మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల వివరాలను ఆసరాగా చేసుకున్నాడు. ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థ అయిన IFMIS పోర్టల్లో మరణించిన వారి ఎంప్లాయ్ ఐడీలను యాక్టివ్ గానే ఉంచి వాటి స్థానంలో ఇతరుల పేర్లను చేర్చాడు. ఆపై ప్రైవేట్ బ్యాంకులు నకిలీ ఖాతాలను తెరిచాడు. దాదాపు 4 సంవత్సరాల పాటు ₹1,40,00,000 ప్రభుత్వ ధనాన్ని నొక్కేశారు. ప్రస్తుతం చిగురుమామిడిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నీలం రామ్మోహన్ ప్రధాన నిందితుడని తేల్చారు. రామ్మోహన్ తో పాటు అతనికి సహకరించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మునిరామయ్య, లావుడియా రవి, చుక్క గంగరాజు, శంకర్ ను అరెస్టు చేశారు. నకిలీ జీతాల ఖాతాలపై లోన్స్ కూడా తీసుకున్నారు. డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్స్ కి ఎంప్లాయ్ ఐడి ఐడెంటిఫై చేసి వీళ్ళకి నేమ్ చేంజ్ రిక్వెస్ట్ చేసిన తర్వాత IFMIS పోర్టల్లో నేమ్ చేంజ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయ్ కింద చూపించారు. ఈ ఇద్దరు కొల్యూషన్ వల్ల ఇట్లా ఫ్రాడ్ చేయడం జరిగింది. నిందితులు రామ్మోహన్ నుంచి 3 కిలోల 40 గ్రాముల బంగారం, ₹50,000 నగదు, ఏవో మునిరామయ్య నుంచి 18,000 నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.